Good morning to all. Welcome to RAO'S Competitive Academy. So, as part of our discussion, APSI మెయిన్స్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా లేటెస్ట్గా ఎలాంటి వేలో క్వశ్చన్స్ అనేటువంటి అడిగే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సోకాల్డ్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సెషన్ కంప్లీట్గా మిస్ అవ్వకుండా చూస్తే మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటివి క్వశ్చన్స్ మొత్తం కూడా మీకు ఓవరాల్గా ఎంటైర్ మోడర్న్ హిస్టరీ మొత్తం కూడా ఒకసారి రివిజన్ అయ్యే విధంగా ఈ పర్టికులర్ సెషన్ అనేది ఉండబోతుంది. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ ఈజ్ నాట్ ట్రూ? ఈజ్ నాట్ ట్రూ అంటున్నారేంటి అంటే ఏంటి? ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటో అడుగుతున్నారు. ఫాల్స్ స్టేట్మెంట్. సో నాట్ ట్రూ అని అడుగుతున్నారంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. అబౌట్ క్విట్ ఇండియా మూమెంట్ ఇన్ ద ఇయర్ 1942. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. సో క్విట్ ఇండియా మూమెంట్కి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? క్విట్ ఇండియా మూమెంట్కి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఏంటో ఒకసారి అడుగుతున్నారు. ఇట్ ఈస్ ఎ నాన్ వయలెంట్ మూమెంటా? ఇది రైట్ స్టేట్మెంటే. ఇట్ ఈస్ లెడ్ బై మహాత్మా గాంధీజియా? చూద్దాం. ఇట్ ఈజ్ ఏ స్పాంటేనియస్ మూమెంట్, అంటే అప్పటికప్పుడు ఒక వేలో విపరీతంగా వెళ్ళిపోయింది, అంటే స్పాంటేనియస్గా చాలా ప్రజల్లోకి చాలా విపరీతంగా పాకిపోయిందన్నమాట. ఇట్ డిడ్ నాట్ అట్రాక్ట్ ద లేబర్ క్లాస్ ఇన్ ద జనరల్. దట్ ఈజ్ ఆల్సో ట్రూ. సో లేబర్ క్లాస్ పీపుల్ని అట్రాక్ట్ చేయలేదు ఈ యొక్క ఉద్యమం. తర్వాత స్పాంటేనియస్ మూమెంట్, ఎస్ ఇట్ ఈస్ లెడ్ బై మహాత్మా గాంధీజీ ఉందండి, కానీ క్విట్ ఇండియా మూమెంట్ని అనౌన్స్ చేసింది మాత్రం మహాత్మా గాంధీజీయే, కానీ లీడ్ చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీజీ కాదు. సో మహాత్మా గాంధీజీ డిడ్ నాట్ లెడ్ ద క్విట్ ఇండియా మూమెంట్. సో రాంగ్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఆప్షన్ బి ఇస్ రైట్ రాంగ్ స్టేట్మెంట్ అండి. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ హియర్. సో 1942 క్విట్ ఇండియా ఉద్యమం గురించి కింది వాటిలో ఏది నిజం కాదు? దీనికి మహాత్మా గాంధీజీ నాయకత్వం వహించారు. సో ఇది రాంగ్ అండి. మహాత్మా గాంధీజీ గారు నాయకత్వం వహించారు అనేటువంటి మాట రాంగ్ అనమాట. ఇట్ ఈస్ ఎ లీడర్లెస్ మూమెంట్. లీడర్లెస్ మూమెంట్ అంటే ఎవరూ కూడా ఈ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహించలేదు. ఇది నాన్ వైలెంట్ మూమెంట్ అనేటువంటిది అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇది తర్వాత రోజుల్లో వాయిలెంట్గా మారింది. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రొవైడెడ్ ఏ కామన్ ఫ్యాక్టర్? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రొవైడెడ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ట్రైబల్ ఇన్సరెక్షన్ ఇన్ ద 19th century? అంటే ట్రైబల్ పాపులేషన్ బ్రిటిష్ ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపడానికి కారణమేమిటి? ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ న్యూ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అండ్ ట్యాక్సేషన్ ఆఫ్ ట్రైబల్ ప్రోడక్ట్స్. సో ట్రైబల్ ప్రోడక్ట్స్ పైన ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అండ్ ట్యాక్సేషన్ ఇంట్రడ్యూస్ చేశారు కొత్తగా. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫారిన్ రిలీజియస్ మిషనరీస్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. ఇక్కడ ఏమడుగుతున్నారు? కీవర్డ్ కామన్ ఫ్యాక్టర్ అడుగుతున్నారు. అంటే ప్రతి ఒక్క ఏరియాలో ట్రైబల్ పాపులేషన్ బ్రిటిష్కి ఎగెనెస్ట్గా ఫైట్ చేయడానికి కారణం ఏంటి? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక్కొక్క ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్కి ఒక్కొక్క సమస్య అనేటువంటిది సృష్టించడం జరిగింది బ్రిటిషర్స్. కాకపోతే ఓవరాల్గా ఇండియాలో ట్రైబల్స్కి ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫారిన్ రిలీజియస్ మిషనరీస్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, రైజ్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ మనీ లెండర్స్, ట్రేడర్స్ అండ్ రెవెన్యూ ఫార్మర్స్ యాజ్ మిడిల్ మెన్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. ఇవన్నీ కారణాలే, కానీ కామన్ ఫ్యాక్టర్ ఏంటని అడుగుతున్నాడు. ఒక్కొక్క కారణం ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది, కానీ ఓవరాల్గా కామన్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఏంటంటే పాత అగ్రికల్చర్ ఆర్డర్ ఏదైతే ఉందో, సో కంప్లీట్ డిస్రప్షన్ ఆఫ్ ద ఓల్డ్ అగ్రేరియన్ ఆర్డర్ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీ. సో ట్రైబల్ కమ్యూనిటీస్ ఫాలో అవుతున్నటువంటి ఒక రకమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆచారాన్ని మొత్తాన్ని కూడా డిస్రప్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. గిరిజన సంఘాల పాత వ్యవసాయ వ్యవస్థను పూర్తిగా విఘాతకం చేయడం జరిగింది. ట్రైబల్ ప్రోడక్ట్స్ పైన ట్యాక్సేషన్ అనేటువంటిది కొత్తగా ఏం తీసుకురాలేదు. అది ఒక్కొక్క ఏరియాలో అండి, అదే చెప్తున్నాను, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫ్యాక్టర్ ఉంటుంది. కాకపోతే మనం కామన్ ఫ్యాక్టర్ అనేది అన్ని ఏరియాస్లో
ట్రైబల్ పీపుల్ ఎందుకు ఫైట్ చేశారు అనేటువంటిది మనకు తెలియాలి. నెక్స్ట్, ద డిమాండ్ ఫర్ తెబాగా పీసెంట్ మూమెంట్ ఇన్ బెంగాల్. ప్లీజ్ టు రిమెంబర్ దిస్ వర్డ్. తెబాగా పీసెంట్ మూమెంట్ బెంగాల్లో జరిగింది. తెబాగా పీసెంట్ మూమెంట్ అనేది బెంగాల్లో జరిగింది. దీనికి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ తెబాగా మూమెంట్ అనేటువంటిది మనకి 1946-47 టైం పీరియడ్లో ఈ యొక్క మూమెంట్ అనేది బెంగాల్ స్టేట్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎవరు ఇనిషియేట్ చేశారు అంటే ఆల్ ఇండియా కిసాన్ సభ అనేటువంటిది లీడ్ తీసుకోవడం జరిగింది. సో ఈ మూమెంట్లో ఉన్నటువంటి లీడర్స్ వచ్చేసి మనకి కంప్రమ్ సింగ్ అండ్ భవన్ సింగ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు. ఇక్కడ ఏం స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటి? ద డిమాండ్ ఫర్ తెబాగా పీసెంట్ మూమెంట్, తెబాగా ప్రాంతానికి సంబంధించినటువంటి రైతుల ఉద్యమం ఏదైతే ఉందో బెంగాల్లో జరిగిందో వాళ్ళ యొక్క మెయిన్ డిమాండ్ ఏంటి అంటే ద రిడక్షన్ ఆఫ్ షేర్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ ఫ్రమ్ 1/2 ఆఫ్ ద క్రాప్ టు 1/3, the grant of ownership of land to peasants as they were the actual cultivators of the land, the uprooting of jamindari system and the end of serfdom, writing off all peasant debts. సో రుణమాఫీ చేయడమా, లేదు అంటే జమీందారీ వ్యవస్థని రద్దు చేయడమా, లేదంటే ద గ్రాండ్ ఓనర్షిప్ అనేటువంటిది, ఈ ఓనర్షిప్ అనేటువంటిది యాక్చువల్గా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి ఓనర్షిప్ అనేది ఇవ్వాలా? సో బెంగాల్లో తెబాగా రైతు ఉద్యమం కోసం వారి యొక్క మెయిన్ డిమాండ్ ఏంటి అంటే ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్ ట్యాక్స్ అనేటువంటిది 1/2 అంటే 1/2 నుంచి 1/3కి తీసుకోమన్నారు. పంటలో సగం పంట మొత్తం కూడా ల్యాండ్ లార్డ్సే తీసేసుకుంటుంటే దాన్ని 1/3కి తగ్గించమని చెప్పేసి ఈ వీరి యొక్క డిమాండ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 బస్తాలు వరి పండిందనుకోండి, 100 బస్తాల్లో ల్యాండ్ లార్డ్స్కి 50 ఇచ్చేయాలి. వీళ్ళు ఏమడుగుతున్నారంటే 100 బస్తాల్లో 33 తీసుకోండి, మిగతా 67 అనేటువంటిది మాకు ఇవ్వాలి, 1/3కి తగ్గించుకోండి. సో 1/2 ఆఫ్ ద క్రాప్ టు 1/3. నెక్స్ట్, క్విట్ ఇండియా మూమెంట్ వాస్ లాంచ్డ్ ఇన్ రెస్పాన్స్ టు. క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది మనకి 1942లో లాంచ్ చేయడం జరిగింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది కింది వాటిలో ఏ ప్లాన్ లేదా ఏ రిపోర్టుని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ అయింది? క్యాబినెట్ మిషన్ ప్లానా? యాక్చువల్గా మీరు ఇయర్స్ రాసుకుంటే సరిపోతుంది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 అండి. క్రిప్స్ ప్రపోజల్ 1942, సైమన్ కమిషన్ రిపోర్ట్ 1928లో, వెవెల్స్ ప్లాను 1946. నౌ సి, మీకు నిజంగా ఏదని తెలియకపోయినా ఏ రిపోర్ట్ ఏ ఇయర్లో ఇచ్చారని తెలిస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది 1942లో లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే క్రిప్స్ ప్రపోజల్ అనేది ఫెయిల్ అవ్వడంతో సర్ స్టెఫర్డ్ క్రిప్స్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి ఇండియాని కన్విన్స్ చేసి వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి వచ్చారు. సో ఆ ప్రపోజల్ అనేటువంటిది ఫెయిల్ అవ్వడంతో క్విట్ ఇండియా ఉద్యమం అనేది భారతదేశంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. క్రిప్స్ మిషన్ ప్లాన్ లేదా క్రిప్స్ ప్రపోజల్ అని కూడా అనొచ్చు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, క్రిప్స్ ప్రపోజల్. నెక్స్ట్, the people of India agitated against the arrival of Simon Commission because సైమన్ కమిషన్ అనేటువంటిది మనకి ఎందుకు ఏర్పాటు చేశారంటే 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లేదంటే మాంటెక్ చేమ్స్ ఫర్ రిఫార్మ్స్ అంటాం. ఆ చట్టాన్ని 10 సంవత్సరాల తర్వాత రివ్యూ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 1927లో సైమన్ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఈ సైమన్ కమిషన్లో సైమన్ అనేటువంటి వ్యక్తి ప్రెసిడెంట్, ఇంకొక 6 మంది సభ్యులు బ్రిటిషర్సే ఉన్నారు. అంటే ఓవరాల్గా ఇక్కడ మీరు గమనిస్తే సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేడు, కాకపోతే భారతదేశంలో ఉన్నటువంటి చట్టాన్ని రివ్యూ చేయడానికి వస్తున్నారు. అలాంటప్పుడు సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేడు అని చెప్పేసి
ప్రజలందరూ కూడా భారతదేశంలో డిమాండ్ అనేది చేయడం జరిగింది. అండ్ పూర్తిగా పోరాటం కూడా చేశారు. 1927లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. వారు భారతదేశానికి వచ్చింది 1928లో భారతదేశానికి వచ్చారు. నౌ ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఇండియన్స్ నెవర్ వాంటెడ్ ద రివ్యూ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ యాక్ట్ 1919. సో ఇండియా వాళ్ళు మన భారతీయులు 1919 చట్టాన్ని సమీక్షించాలని ఎవరు కోరుకోలేదా? డెఫినెట్లీ కోరుకున్నారు అందరూ. సైమన్ కమిషన్ రికమెండెడ్ ద అబాలిషన్ ఆఫ్ డయార్కీ ఇన్ ద ప్రావిన్సెస్? నో. దెర్ వాస్ నో ఇండియన్ మెంబర్ ఇన్ ద సైమన్ కమిషన్. ఒక్క భారతీయుడు కూడా ఈ సైమన్ కమిషన్లో సభ్యుడిగా లేడు. సైమన్ కమిషన్ సజెస్టెడ్ ద పార్టిషన్ ఆఫ్ ద కంట్రీ? నో. సైమన్ కమిషన్ అనేటువంటిది పార్టిషన్ అంటే బ్రిటిష్ కమిటీస్ ఏవి కూడా భారతదేశాన్ని విభజించాలి అని చెప్పలేదు. ఒక్క 3rd జూన్ ప్లాన్ అనేటువంటిది మాత్రమే మనకి ఏదైతే మనకి ఈ యొక్క 3rd జూన్ ప్లాన్ ఏదైతే ఉందో మౌంట్ బ్యాటన్ టైం పీరియడ్లో ఆ ప్లాన్ ఒక్కటే భారతదేశాన్ని 2 దేశాలుగా విడగొట్టడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేరు. నెక్స్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ సెడ్ దట్ some of his deepest convictions were reflected in a book titled unto this last. యాక్చువల్గా unto the last అనేటువంటి పుస్తకంలో ఉంటాయంట. అంటే మహాత్మా గాంధీజీ గారి యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచనలు సందేశాలు అవన్నీ కూడా మనకి గమనిస్తే unto the last బుక్లో ఏవి unto the last అనేటువంటి పుస్తకంలో ఏవైతే ఉంటాయో ఆయన మనసులో కూడా అలాంటి భావనలే ఉంటాయి. అండ్ ద బుక్ ట్రాన్స్ఫార్మ్డ్ హిస్ లైఫ్. ఆ పుస్తకం అనేది ఆయన యొక్క జీవితాన్ని మార్చేయడం జరిగింది. వాట్ వాస్ ద మెసేజ్ ఫ్రమ్ ద బుక్ ద ట్రాన్స్ఫార్మ్డ్ మహాత్మా గాంధీజీ? మహాత్మా గాంధీ తన లోతైన విశ్వాసాలతో కొన్నిటిని అంటూ ది లాస్ట్ అనే పుస్తకంలో ప్రతిబింబించారని మరియు ఆ పుస్తకం తన జీవితాన్ని మార్చేసిందని చెప్పారు. ఆ బుక్ అనేది అంత ఇంపార్టెంట్. మహాత్మా గాంధీజీ గారి యొక్క లైఫ్ పైన అంత ఇంపాక్ట్ అనేది ఆ బుక్ క్రియేట్ చేసింది. ఎవరు రాశారు ఒరిజినల్గా అంటూ దిస్ లాస్ట్ అనేది? జాన్ రస్కిన్స్. సో 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? అప్లిఫ్టింగ్ ద అప్రెస్డ్ అండ్ పూర్ ఇస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. అనగారిన మరియు పేదలను ఉద్ధరించడం విద్యావంతుడి యొక్క నైతిక బాధ్యతనా? లేదా గుడ్ ఆఫ్ ఇండివిడ్యువల్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద గుడ్ ఆఫ్ ఆల్. వ్యక్తి యొక్క మేలు అందరి మంచిలో ఉంటుంది. సో ద గుడ్ ఆఫ్ ఇండివిడ్యువల్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద గుడ్ ఆఫ్ ఆల్ అంటే నువ్వు మంచివాడివైతే ఎదుటి వాళ్ళు కూడా నీకు మంచిగా కనిపిస్తారు. ద లైఫ్ ఆఫ్ సెలిబసీ అండ్ స్పిరిచువల్ పర్స్యూట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఏ నోబుల్ లైఫ్. బ్రహ్మచర్యం మరియు ఆధ్యాత్మిక సాధన జీవితం యొక్క గొప్ప జీవితానికి అవసరం అంటారు. కాకపోతే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వ్యక్తి మంచివాడైతే ఎదుటివాడు కూడా మంచిగానే కనిపిస్తారు. ఆబ్వియస్లీ దట్ ఈస్ ట్రూ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్ ఇండివిడ్యువల్ ఈస్ కంటైన్డ్ ఇన్ ద గుడ్ ఆఫ్ ఆల్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం మంచి వాళ్ళమైతే మన చుట్టూ ప్రపంచం కూడా మంచిగానే కనిపిస్తుంది అనేటువంటి ఒక భావనని ఈయన బాగా నమ్మిన వ్యక్తి. నౌ విత్ రెఫరెన్స్ టు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఉషా మెహతా ఈస్ వెల్ నోన్ ఫర్. భారతదేశ స్వతంత్ర పోరాట యొక్క స్వాతంత్ర పోరాటానికి సంబంధించి ఉషా మెహతా దేనికి ప్రసిద్ధి చెందారు? ఉషా మెహతా రీసెంట్గా కూడా ఉషా మెహతా గారిని మనం న్యూస్లో చూసాం, వార్తల్లో ఎక్కువగా చూసాం. రన్నింగ్ ద సీక్రెట్ కాంగ్రెస్ రేడియో ఇన్ ద వేక్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్, participating in the round table conference, leading a contingent of Indian National Army, assisting in the formation of interim government under Pandit Jawaharlal Nehru. Usha Mehta is very famous for క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో సీక్రెట్ రేడియో అనేది రన్ చేయడం జరిగింది. సో రన్నింగ్ ద సీక్రెట్ కాంగ్రెస్ రేడియో ఇన్ ద వేక్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉషా మెహతా ఎందుకు ఫేమస్ అంటే క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఈ యొక్క సీక్రెట్ రేడియోని రన్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాచారాన్ని ప్రాపర్గా ఈ ఉద్యమం టైంలో ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. యా. అరుణా అసఫ్ అలీ అనే ఆవిడ కూడా షీఈ్ లైక్ ఝాన్సీ రాణి ఆఫ్ 1857 రివోల్ట్. సో ఝాన్సీ రాణి మనకి 1857 రివోల్ట్లో ఎలాంటి పాత్ర అయితే పోషించడం జరిగిందో అలాగా సో కాల్డ్ అరుణా అసఫ్ అలీ గారిని ఆవిడ్ని క్విట్ ఇండియా ఉద్యమానికి క్వీన్గా పరిగణించడం జరుగుతుంది. క్విట్ ఇండియా ఉద్యమానికి క్వీన్గా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్, మహాత్మా గాంధీ ఖేదా రైతుల తరపున సత్యాగ్రహం చేయడానికి కారణం ఏమిటి? సింపుల్ క్వశ్చన్. మహాత్మా గాంధీజీ గారు ఖేదా అనేటువంటిది మనకి గుజరాత్ స్టేట్లో ఉందండి. ఖేదా అనేటువంటిది మనకి గుజరాత్ స్టేట్లో ఉంది. మహాత్మా గాంధీ ఖేదా రైతుల తరపున సత్యాగ్రహం చేయడానికి కారణం ఏంటి? కరువు వచ్చిన భూ రెవెన్యూ సేకరణను ప్రభుత్వం నిలిపివేయలేదు. గుజరాత్లో శాశ్వత సెటిల్మెంట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏది కరెక్ట్ ఇక్కడ? మహాత్మా గాంధీ ఖేదా రైతుల తరపున పోరాటం చేయడానికి సత్యాగ్రహం చేయడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా ఖేదా అనేటువంటి ప్రదేశంలో కరువు వచ్చి సరిగా పంట పండకపోయినప్పటికీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం రెవెన్యూ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కరువు అనేది వచ్చి సరిగా వర్షాలు పడక పంటలు సరిగా పండకపోయినా సరే వాళ్ళకి ట్యాక్స్ అనేది పే చేయాలా, ఎందుకు పే చేయాల్సిన అని చెప్పేసి పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మహాత్మా గాంధీజీ గారు వాళ్ళందరి తరపున పోరాటం చేయడం జరిగింది 1918లో. సో గుజరాత్లో శాశ్వత సెటిల్మెంట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించిందా? రాంగ్ అండి. స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. స్టేట్మెంట్ 1 ఈజ్ ద ఓన్లీ రైట్ ఆన్సర్. స్టేట్మెంట్ 1 ఈజ్ ద ఓన్లీ రైట్ ఆన్సర్. సో కరువు వచ్చినా సరే సరిగా పంటలు పండకపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ యొక్క ట్యాక్స్ అనేది పే చేయాలి అని చెప్పేసి బ్రిటిషర్స్ కోరడం జరిగింది. దీంతో మహాత్మా గాంధీజీ గారు అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా సపోర్ట్ చేసి ఫైనల్గా ఈ సో కాల్డ్ ట్యాక్స్ అనేటువంటిది కట్టకుండా చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. భారత జాతీయోద్యమానికి దాదాబాయి నౌరోజీ చేసిన అత్యంత ప్రభావవంతమైన సహకారం ఏంటి? దాదాబాయి నౌరోజీ చేసినటువంటి అత్యంత ప్రభావవంతమైనటువంటి సహకారం ఏంటి? బ్రిటిష్ వారి భారత ఆర్థిక దోపిడీని బట్టబయలు చేయడం జరిగింది. దట్ ఈస్ ట్రూ అండి. ఎందుకంటే డ్రైన్ థియరీ అనేటువంటిది ప్రపోజ్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా బ్రిటిషర్స్ ఎలా తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి, ఎలా మొత్తం కూడా ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి మనకి ఈ డ్రైన్ థియరీ అనేటువంటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. తర్వాత ప్రాచీన భారత గ్రంథాలను వివరించి భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించాడు. సో ఈయన ఈ ఏన్షియంట్ టెక్స్టుల గురించి వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. అన్నిటికంటే ముందు సామాజిక దురాచారాలన్నిటినీ నిర్మూలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నొక్కి చెప్పారంట. దట్ ఈజ్ ఆల్సో రాంగ్. మనకి దాదాబాయి నౌరోజీ గారు ఈజ్ అ ఇంటలెక్చువల్ పర్సన్ విత్ రెస్పెక్ట్ టు పొలిటికల్ ఇదంతా కూడా. సోషల్ రిఫార్మర్స్ వేరండి, ఫ్రీడమ్ ఫైటర్స్ వేరు. సోషల్ రిఫార్మర్స్ లైక్ మనకి కందుకూరి వీరేశలింగం గారు కానివ్వండి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానివ్వండి, లేదంటే మనకి రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, ఇలాంటి వ్యక్తులందరూ కూడా సోషల్ రిఫార్మర్స్ అన్నమాట. వాళ్ళు సొసైటీలో ఉన్నటువంటి దురాచారాలని, తర్వాత భారతదేశం యొక్క ప్రాచీన గ్రంథాల గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాదాబాయి నౌరోజీ గారు ఎక్కడా కూడా మాట్లాడలేదు.
అండ్ దాదాబాయి నవరోజీ గారు ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది, దాని పేరే ది పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ది పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో మనకి స్టేట్మెంట్ రెండోది మూడోది రాంగ్ అవుతుంది, ఒకటోది కరెక్ట్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారు క్రింది వాటిలో ఏ ఏ పార్టీస్ని స్థాపించారు. 3 పార్టీస్ ఇచ్చారు, మూడిట్లో ఏది కరెక్ట్ చెప్పండి. ఈ పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. ఎవరు అంటే బై కేశవరావు. కేశవరావు, అదేవిధంగా శంకర్రావు మోరే. సో ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. సో స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. అండ్ మిగతాది ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించడం జరిగింది. అండ్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించడం జరిగింది. సో ఈ సోకాల్డ్ పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ అనేటువంటిది ఎవరు స్థాపించారంటే కేశవరావు, శంకర్ మోరే ఇలాంటి వ్యక్తులు స్థాపించడం జరిగింది. మిగతా 2 పార్టీస్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2 and 3 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 2 and 3. 2 and 3. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మహాత్మా గాంధీ అండర్టుక్ ఫాస్ట్ అండ్ టు డెత్ ఇన్ 1932 మెయిన్లీ బికాస్. మహాత్మా గాంధీజీ గారు నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష 1932 సంవత్సరంలో చేయడానికి కారణం ఏంటి. ఈ ఫాస్ట్ అండ్ టు డెత్ అనేది ఎక్కడ చేశారంటే పూనాలో ఉన్నటువంటి ఎరవాడ జైల్. ఎరవాడ జైల్, పూనాలో ఉన్నటువంటి ఎరవాడ జైల్లో పెట్టడం జరిగింది. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫెయిల్ అయినటువంటి మాట వాస్తవమే, కానీ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో తీసుకున్నటువంటి ఒక డెసిషన్, రామ్సే మెక్డొనాల్డ్ అనౌన్స్డ్ కమ్యూనల్ అవార్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఆర్ ఐ కెన్ సే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి కూడా సపరేట్ ఎలక్టరేట్ అనేది ఎప్పుడైతే అనౌన్స్ చేశారో రామ్సే మెక్డొనాల్డ్, దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్, ఆ రోజుటి నుంచి మహాత్మా గాంధీజీ గారు ఆమరణ నిరాహార దీక్ష అనేటువంటి చేయడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి, రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటించారు కాబట్టి. ఏంటి కమ్యూనల్ అవార్డు అంటే కమ్యూనిటీ బేస్డ్ డివైడ్ చేసి ప్రజలకి ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది. 1909 సంవత్సరంలో మొదటిసారిగా భారతదేశంలో ముస్లిమ్స్కి ఈ యొక్క సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చారు. 1932లో షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఇవ్వడం జరిగింది. కాకపోతే 1932లో ఇచ్చినటువంటి ఈ సో కాల్డ్ కమ్యూనల్ అవార్డు అనేది మహాత్మా గాంధీజీ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో జాయింట్ ఎలక్టరేట్ అనేటువంటి చేసుకున్నారు. జాయింట్ ఎలక్టరేట్. నెక్స్ట్, అనిబీసెంట్ ఎవరు రెస్పాన్సిబుల్ ఫర్ స్టార్టింగ్ ద హోమ్ రూల్ లీగ్ మూమెంట్. మనకి హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అనేది 1916-1917 టైం పీరియడ్లో స్టార్ట్ చేయడం జరిగింది, ఫస్ట్ వరల్డ్ వార్ టైం పీరియడ్లో.
ఈ హోమ్ రూల్ లీగ్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఐర్లాండ్ నుంచి తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఈ హోమ్ రూల్ లీగ్ యొక్క ఆలోచన తీసుకొచ్చింది అనీ బెసెంటే. ఇది మొదటగా భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసింది బాలగంగాధర్ తిలక్ గారు సెంట్రల్ ప్రావిన్స్, అదేవిధంగా మహారాష్ట్ర ప్రావిన్స్లో, బాంబే ప్రావిన్స్లో స్టార్ట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ బాంబే అండ్ సెంట్రల్ పార్ట్, ఎంటైర్ ఇండియా మొత్తం కూడా హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అనీ బెసెంట్. సో స్టేట్మెంట్ 1 కరెక్టే. షీ ఈస్ ద ఫౌండర్, అనీ బెసెంట్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ. థియోసాఫికల్ సొసైటీ యొక్క ఫౌండర్ వచ్చేసి మనకి కర్నల్ ఆల్కాట్ అనేటువంటి వ్యక్తి అండ్ మేడం బ్లెవాస్కీ. సో రెండో స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇండియాలో థియోసాఫికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా వ్యవహరించారు కానీ ఎవరు? అనీ బెసెంట్. కానీ థియోసాఫికల్ సొసైటీ ఫౌండర్ కాదు. ఎందుకంటే థియోసాఫికల్ సొసైటీ ఎక్కడ ఏర్పాటు చేశారంటే అమెరికాలో ఏర్పాటు చేయడం జరిగింది. వన్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి, అవును కదా, వన్ ఆఫ్ ద కలకత్తా సెషన్కి అనీ బెసెంట్ గారు ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్కి ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అనీ బెసెంట్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. వన్స్ ద ప్రెసిడెంట్ అంటే ఒకానొక టైంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్కి ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. కరెక్టే కదా అది కూడా మనకి. స్టేట్మెంట్ 1 and 3 ఆర్ కరెక్ట్, 2 రాంగ్. కాబట్టి స్టేట్మెంట్ 1 and 3 ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ తెలుగులో కూడా చూడొచ్చు. హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి అంటే భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమం అనేది ప్రారంభం కావడానికి ఎవరు కారణం అంటే అనీ బెసెంట్ గారే. సో థియోసాఫికల్ సొసైటీ స్థాపించింది ఎవరంటే కర్నల్ ఆల్కాట్, మేడం బ్లెవాస్కీ. ఇద్దరు కూడా అమెరికాలో స్థాపించారు, తర్వాత ఇండియాకి షిఫ్ట్ చేశారు. సో ఒకప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు. కరెక్టే కదా అది కూడా, దట్ ఈస్ ట్రూ. సో స్టేట్మెంట్ 3 ఈస్ కరెక్ట్, 1 and 3. నౌ ద టెండెన్సీ ఫర్ ఇంక్రీజ్డ్ లిటిగేషన్ was visible after the introduction of land settlement system of Cornwallis in 1973. ల్యాండ్ సెటిల్మెంట్ సిస్టమ్ అన్న, జమీందారీ సిస్టమ్ అన్న మనం ఇక్కడ తీసుకోవచ్చండి. ఈ జమీందారీ వ్యవస్థ అనేటువంటిది 1973లో లార్డ్ కార్న్వాలిస్ తీసుకురావడానికి కారణం ఏంటి? ద టెండెన్సీ ఫర్ ఇంక్రీజ్డ్ లిటిగేషన్ వాస్ విజిబుల్. లిటిగేషన్స్ అంటే సమస్యలు. ఈ సమస్యలు ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతున్నాయి భూమి విషయంలో. ఓకేనా? మెయిన్ రీజన్, ద రీజన్ ఫర్ దిస్ నార్మల్ ట్రేస్డ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్? ద రీజన్ ఫర్ దిస్ ఈజ్ నార్మల్లీ ట్రేస్డ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేటువంటి తీసుకొచ్చిన తర్వాత, లేదా జమీందారీ వ్యవస్థ అనేటువంటిది కలకత్తాలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 1973లో భూమి యొక్క వివాదాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. 1973లో లార్డ్ కార్న్వాలిస్ ల్యాండ్ సెటిల్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన తర్వాత వ్యాజ్యాలు పెరిగే ధోరణి కనిపించింది, అంటే సమస్యలు పెరిగే ధోరణి కనిపించింది. దీనికి కారణం సాధారణంగా కింది నిబంధనలలో ఏది గుర్తించబడుతుంది? సో మేకింగ్ జమీందార్స్ పొజిషన్ స్ట్రాంగర్ విసావిస్ ద రైత్, మేకింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ ఓవర్లోడ్ ఆఫ్ జమీందార్స్, మేకింగ్ జ్యుడిషియల్ సిస్టమ్ మోర్ ఎఫిషియంట్. జమీందార్ యొక్క పొజిషన్ని బలోపేతం చేయడం కోసమా? కాదండి. ఈస్ట్ ఇండియా కంపెనీ జమీందార్స్తో నిండి ఉండడం కోసమా? ఈస్ట్ ఇండియా కంపెనీ అంతా జమీందారులు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు ల్యాండ్ సెటిల్మెంటు? రాంగ్. జ్యుడిషియల్ సిస్టమ్ని ఎఫిషియెంట్గా చేయడం కోసమా? కాదండి, నన్ ఆఫ్ ద అబోవ్. ఈ ల్యాండ్ సెటిల్మెంట్ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి రెవెన్యూ కోసం. ఈస్ట్ ఇండియా కంపెనీకి రెవెన్యూ కోసం. ఈస్ట్ ఇండియా కంపెనీకి రెవెన్యూ కోసం తీసుకురావడం జరిగింది. ఆప్షన్ డి, నన్ ఆఫ్ ద అబోవ్ ఇస్ రైట్ ఆన్సర్. నన్.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది వాటిని పరిగణించండి. అసెస్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద సాయిల్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద క్రాప్. సో భూమిని భూమి యొక్క సాంద్రతని మరియు క్వాలిటీ ఆఫ్ క్రాప్, ఏదైతే మనకి పంట పండేటువంటి నాణ్యతని బట్టి ఈ యొక్క భూమి శిస్తు అనేది నిర్ణయిస్తారా? యూజ్ ఆఫ్ మొబైల్ క్యానన్స్ ఇన్ ద వార్ఫేర్, అంటే యుద్ధాల్లో ఈ యొక్క మందుగుండు సామాగ్రి అనేది ఉపయోగించడం. కల్టివేషన్ ఆఫ్ టొబాకో అండ్ రెడ్ చిల్లీస్. ఈ 3 స్టేట్మెంట్స్, అంటే ఇది డేటా, మనకి ఇచ్చినటువంటి డేటా. సో కల్టివేషన్ ఆఫ్ టొబాకో అండ్ రెడ్ చిల్లీస్. విచ్ ఆఫ్ ద అబోవ్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఇండియా బై ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే ఇక్కడ బ్రిటిషర్సు పైన పేర్కొన్నటువంటి వాటిలో దేన్ని ఇంట్రడ్యూస్ చేశారు? అసలు యాక్చువల్గా చెప్పాలంటే సాయిల్ యొక్క నేచర్ని బట్టి, క్వాలిటీ ఆఫ్ క్రాప్ని బట్టి ల్యాండ్ రెవెన్యూ అనేది మనకి అక్బర్ టైం నుంచే ఉంది. అంటే ఇది రాంగ్. ఓకేనా, ఫస్ట్ ఇది రాంగ్, అక్బర్ టైం నుంచి ఉంది అది. మొబైల్ క్యానన్స్ ఇన్ వార్ఫేర్, బాబర్ కూడా ఈ యొక్క మందుగుండు సామాగ్రి అనేది బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో యూజ్ చేశాడు, అంటే బ్రిటిషర్సే కొత్తగా యూజ్ చేయలేదు. కల్టివేషన్ ఆఫ్ టొబాకో అండ్ రెడ్ చిల్లీస్, ఇది పోర్చుగీస్ చేశారు, బ్రిటిషర్స్ కాదు. ఇక్కడ ఏమడుగుతున్నారు, పైన ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్లో బ్రిటిషర్స్కి సంబంధించింది ఏమిటి? ఏదీ లేదు. నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. ల్యాండ్ రెవెన్యూ అనేది భూమి యొక్క సాంద్రతని, పండేటువంటి పంటని యొక్క క్వాలిటీని చూసి డిసైడ్ చేయడం అనేది అక్బర్ టైం నుంచే ఉంది. అక్బర్ టైం నుంచే ఉంది, కొత్తగా బ్రిటిషర్స్ తీసుకొచ్చింది అయితే కాదు. యుద్ధాల్లో వార్ఫేర్, ఈ యొక్క యుద్ధాల్లో మొబైల్ క్యానన్స్ అనేటువంటివి ఫస్ట్ టైం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమి యూజ్ చేయలేదు. అంతకుముందు ఉన్నటువంటి కంపెనీస్ ఆర్ ఆ సోకాల్డ్ దేశాలు యూజ్ చేయడం జరిగింది. అండ్ టొబాకో, రెడ్ చిల్లీస్ ఏవైతే మనకి మిర్చి ఉందో ఇవి పోర్చుగీస్ కల్టివేట్ చేశారు ఇండియాలో మొట్టమొదటిసారిగా. నెక్స్ట్, నౌ దిస్ వెరీ ఇంపార్టెంట్. ద ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ వాస్ రిలేటెడ్ టు. ఇల్బర్ట్ అనేటువంటి వ్యక్తి ఒక అధికారి అండి, ఆఫీసర్. ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్లే ఈ యొక్క ఇల్బర్ట్ బిల్ అంట. ఇది ఎవరి టైం పీరియడ్లో జరిగింది అంటే మనకి పంచాయతీరాజ్ డెవలప్మెంట్కి ఫాదర్ ఆఫ్ పంచాయతీరాజ్ అంటాం. ఎవరాయన్ని? రిపన్. లార్డ్ రిపన్ టైం పీరియడ్లో తీసుకొచ్చినటువంటి ఈ బిల్లే చాలా కాంట్రవర్సీకి దారితీస్తుంది. ఏంటంటే జనరల్గా ఎందుకు ఈ బిల్ తీసుకొచ్చారంటే, సాధారణంగా ఇండియన్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో, ఇండియన్ జడ్జెస్ అంటే న్యాయ వ్యవస్థలో భారతదేశానికి సంబంధించినటువంటి న్యాయమూర్తులు కూడా ఉంటారు కోర్టులలో. వారు బ్రిటిష్ వ్యక్తులు ఎవరైనా నేరం చేసినట్టయితే వాళ్ళు కోర్టుకు వచ్చారనుకోండి, సో బ్రిటిష్ నేరస్తులని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇండియన్ మెజిస్ట్రేట్స్కి అధికారం లేదు. ఎందుకంటే ఇండియన్స్ నల్లగా ఉంటారు, బ్రిటిషర్స్ తెల్లగా ఉంటారు. ఈ జాతి వివక్షత అనేది న్యాయ వ్యవస్థలో కూడా ఆ రోజుల్లో బాగా ఉండేది. దాన్ని నిర్మూలించాలని చెప్పేసి రిపన్ ఆర్డర్స్తో ఇల్బర్ట్ అనేటువంటి వ్యక్తి బిల్ పాస్ చేశాడు. ఏమని? ఇండియన్ జడ్జెస్ కూడా బ్రిటిష్ నేరస్తులని ట్రయల్స్ చేయవచ్చు, అంటే ఇన్వెస్టిగేట్ చేయవచ్చు, వాళ్ళకి కూడా పనిష్మెంట్స్ ఇవ్వచ్చు. నౌ impose restrictions the Indians of certain to carry arms by Indians. No, wrong answer. Imposition of restriction on newspapers, magazines published in Indian language. మనకి ఇది ప్రెస్ యాక్ట్ ఉంటుంది, వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఇది. రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ ఇంపోజ్డ్ ఆన్ ఇండియన్ మ్యాజిస్ట్రేట్స్ విత్ రిగార్డ్ టు ట్రయల్ ఆఫ్ యూరోపియన్స్, అంటే యూరోపియన్ నేరస్తులని విచారించడానికి భారతదేశానికి సంబంధించినటువంటి మ్యాజిస్ట్రేట్లకి అధికారాలు ఇస్తూ, రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అంటే వాళ్ళకున్నటువంటి డిస్క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ జడ్జి బ్రిటిషర్స్ని ట్రయల్ చేయకూడదా, అలాంటివి ఏమైనా ఉంటే అవి తీసేయడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. రిమూవల్ ఆఫ్ ఎ డ్యూటీ ఆన్ ఇంపోర్టెడ్ కాటన్ క్లాత్స్, రాంగ్ ఇది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో యూరోపియన్ల విచారణకు సంబంధించి భారతీయ
న్యాయవాదులు ఆర్ న్యాయ అధికారులపై విధించిన అనర్హతలను తొలగించడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హోమ్ ఛార్జెస్ అంటే ఏంటి? ఇక్కడ విత్ రెఫరెన్స్ టు ద పీరియడ్ ఆఫ్ కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా, హోమ్ ఛార్జెస్ ఫార్మ్డ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డ్రైన్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఇండియా. ఇక్కడ హోమ్ ఛార్జెస్ అంటే ఏంటి? ఫండ్స్ యూజ్డ్ టు సపోర్ట్ ఇండియన్ ఆఫీస్ ఇన్ లండన్, ఫండ్స్ యూజ్డ్ టు పే సాలరీస్ అండ్ పెన్షన్స్, హోమ్ ఛార్జెస్. హోమ్ ఛార్జెస్ అంటే మనకి లండన్లో ఉన్నటువంటి ఇండియన్ ఆఫీస్కి కూడా మన డబ్బులే ఖర్చు పెట్టేవాళ్ళు. తర్వాత ఫండ్స్ యూజ్డ్ టు పే సాలరీస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ బ్రిటిష్ పర్సనల్ ఎంగేజ్డ్ ఇన్ ఇండియా. సో బ్రిటిష్ అధికారులు భారతదేశంలో భారతదేశంలో సేవలు చేసినప్పుడు మన డబ్బులు తీసుకొని వారికి సాలరీస్ ఇచ్చేవాళ్ళు. సో ఫండ్స్ యూజ్డ్ ఫర్ వేజింగ్ వార్స్ అవుట్ సైడ్ ఇండియా బై బ్రిటిషర్స్, ఇది రాంగ్ అండి. హోమ్ ఛార్జెస్ అంటే మన అమౌంట్ అనేది బ్రిటిషర్స్ ఈ విధంగా దుర్వినియోగం చేయడం జరిగింది. ఆప్షన్ 1 అండ్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్, హోమ్ ఛార్జెస్ అంటే లండన్లో ఉన్నటువంటి ఇండియన్ ఆఫీస్లో అధికారులకు అందరికీ కూడా శాలరీస్ మనమే ఇవ్వాలి. వాళ్ళు బ్రిటిష్ వ్యక్తులే కానీ శాలరీస్ మనం ఇవ్వాలి. మనం ఇన్ ద సెన్స్ భారతదేశానికి సంబంధించినటువంటి సంపదను అంతా కూడా తీసుకెళ్ళిపోతారు. తర్వాత ఫండ్స్ యూజ్డ్ టు పే సాలరీస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ బ్రిటిష్ పర్సనల్ ఎంగేజ్డ్ ఇన్ ఇండియా. సో వాళ్ళకి శాలరీస్తో పాటు పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇండియాలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధికారులకి. ఆప్షన్ 1 అండ్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ బ్రహ్మో సమాజ్? బ్రహ్మో సమాజ్కి సంబంధించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇట్ అపోజ్డ్ ఐడోలేటరీ, అంటే ఇది విగ్రహారాధనను వ్యతిరేకించింది. ఇట్ డినైడ్ ద నీడ్ ఫర్ ఏ ప్రీస్ట్లీ క్లాస్ ఫర్ ఇంటర్ప్రెటింగ్ రిలీజియస్ టెక్స్ట్స్, అంటే మత గ్రంథాలను అన్వయించడానికి ఒక పూజారి కంపల్సరీగా కావాలి అన్నట్టుగా. దట్ ఈస్ ఆల్సో ట్రూ. సారీ, ఒకటి మాత్రమే కరెక్ట్ అండి, ఫస్ట్ది మాత్రమే కరెక్ట్. 1 ఈజ్ కరెక్ట్ and 2 also. It popularized the doctrine that Vedas are infallible. సో వేదాలు దోషరహితం అనే సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చాడు. నో, వేదాస్ని పాపులరైజ్ అయితే బ్రహ్మ సమాజ్ చేయలేదు. అండ్ ఇట్ డినైడ్ ద నీడ్ ఫర్ ఎ ప్రీస్ట్లీ క్లాస్ ఫర్ ఇంటర్ప్రిటింగ్ ద రిలీజియస్ టెక్స్ట్స్, అది కూడా కరెక్టే. స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. Just wait a second, let me check this statement 2. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టేనండి. సో ఈ సో కాల్డ్ రిలీజియస్ టెక్స్ట్స్ అనేటువంటివి ఒక పూజారి అన్వయిస్తేనే మనం వినాలి అనేటువంటి దాన్ని వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. సో ఓవరాల్గా మనకి స్టేట్మెంట్ 1, 2 బోత్ ఆర్ కరెక్ట్. 1, 2 both are correct. Option B is the right answer. 1, 2 both are correct. Third is wrong. Next. With reference to the period of Indian freedom struggle,
భారతదేశ స్వతంత్ర పోరాట కాలానికి సంబంధించి నెహ్రూ నివేదిక ద్వారా క్రింది వాటిలో ఏది సిఫార్సు చేయబడింది? నెహ్రూ రిపోర్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇది మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అండి. మోతీలాల్ నెహ్రూ టైం పీరియడ్లో సైమన్ కమిషన్ అనేటువంటిది ఎప్పుడైతే మనం రిజెక్ట్ చేసామో, సైమన్ కమిషన్ ప్లేస్లో సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మనకు నచ్చలేదు కాబట్టి మనల్ని సొంతంగా ఒక రిపోర్ట్ తయారు చేసుకోమన్నారు. వి డిడ్ ఇట్. కాకపోతే అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో నెహ్రూ రిపోర్ట్లో కంప్లీట్ ఇండిపెండెన్స్ గురించి అడిగామా? అడగలేదండి. డొమినియన్ స్టేటస్ అడిగాం. నెహ్రూ రిపోర్ట్లో కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది అడగలేదు. 1929 పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ గురించి కాదు ఇది. నెహ్రూ రిపోర్ట్ సపరేట్గా ఉంటుంది. జాయింట్ ఎలక్టరేట్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ మైనారిటీస్, ప్రొవిజన్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇన్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్ గురించి అడిగాం, కరెక్టే. ఫండమెంటల్ రైట్స్ గురించి అయితే అడిగాం, కరెక్టే. అండ్ ఇంకొకటి, 1 రాంగ్ అయినప్పుడు ఈ 3 పోతాయి. 3 కరెక్ట్, 2 కూడా కరెక్టే. మనకి మిగిలిన స్టేట్మెంట్ బి ఒక్కటే. వి కమ్ టు ద కంక్లూజన్. సో విత్ రిఫరెన్స్ టు ద పీరియడ్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ రికమెండెడ్ బై నెహ్రూ రిపోర్ట్? నెహ్రూ రిపోర్ట్ ఏం చేసింది? జాయింట్ ఎలక్టరేట్ అనేది రిజర్వేషన్స్, అంటే జాయింట్ ఎలక్టరేట్ అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ కమ్యూనిటీకి నియోజకవర్గాల వారీగా రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు ఏ విధంగా అయితే లోక్సభకి, లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ సీట్స్ ఉన్నాయో అట్లాగే జాయింట్ ఎలక్టరేట్ కూడా. ఓకేనా? కంప్లీట్ ఇండిపెండెన్స్ మనం అడిగింది ఎప్పుడు? 1929 పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్లో మాత్రమే అడిగాం. స్టేట్మెంట్ 1 రాంగ్. సో బి ఈస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ 2 and 3 ఓన్లీ. నెక్స్ట్, వాట్ వాస్ ద పర్పస్ with which Sir William Wedderburn and W.S. Kine had set up the Indian Parliamentary Committee in 1893. 1893లో ఏర్పాటైనటువంటి ఇండియన్ పార్లమెంట్ కమిటీ ఏదైతే సర్ విలియం వెడన్బర్న్ అండ్ డబ్ల్యూఎస్ కైన్ అనేటువంటి వ్యక్తులు ఏం పర్పస్ కోసం ఏర్పాటు చేయబడ్డారు? ఏం పర్పస్ కోసం వీళ్ళు వచ్చారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ 2 persons? ఎందుకంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ని ఈ యొక్క లా మేకింగ్ ప్రాసెస్లోకి తీసుకురావడం కోసం. ఇక టు క్యాంపెయిన్ ఫర్ ద ఎంట్రీ ఆఫ్ ఇండియన్స్ టు ఇంపీరియల్ జ్యుడిషియరీ, రాంగ్. టు ఫెసిలిటేట్ a discussion on Indian independence, no. To agitate for India's political reforms in House of Commons, no. To agitate for the entry of eminent Indians. కొంతమంది భారతీయులని బ్రిటిష్ పార్లమెంట్లోకి సభ్యులుగా తీసుకోవడం కోసం ఈ సో కాల్డ్ ఎజిటేషన్ అనేది, ఈ సో కాల్డ్ పార్లమెంటరీ కమిటీ రికమెండేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో టు ఎజిటేట్ ఫర్ ద ఎంట్రీ ఆఫ్ ఎమినెంట్ ఇండియన్స్ ఇంటూ బ్రిటిష్ పార్లమెంట్. సో బ్రిటిష్ పార్లమెంట్లో ప్రముఖ భారతీయుల ప్రవేశం కోసం ఆందోళన చేయడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రౌలత్ యాక్ట్ ఎయిమ్డ్ ఎట్. రౌలత్ చట్టం అనేటువంటిది మనకి 1919లో తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. రౌలత్ యాక్ట్ని నిరసనలు తెలియజేస్తూ జలియన్వాలా బాగ్ సంఘటన జరిగింది. ఆ తర్వాత ఖిలాఫత్ మూమెంట్, ఆ తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్. మనకి క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో రౌలత్ యాక్ట్ ఒకటి, దాని తర్వాత జలియన్వాలా బాగ్, తర్వాత ఖిలాఫత్, తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇది క్రొనాలజీ. దిస్ ఇస్ వాట్ ద క్రొనాలజీ. రౌలత్ చట్టం ఎందుకు తీసుకొచ్చారు అంటే కంపల్సరీ ఎకనామిక్ సపోర్ట్ టు వార్ ఎఫర్ట్స్, రాంగ్. ఇంప్రిజన్మెంట్ వితౌట్ ట్రయల్, అంటే ఎలాంటి విచారణ లేకుండా జైల్లో పెట్టేయచ్చు. ఎన్ని రోజులు? 2 years వరకు పెట్టవచ్చు అనమాట. అండ్ సమ్మరీ ప్రొసీజర్స్ ఫర్ ట్రయల్. ఇంప్రెషన్ ఆఫ్ ద ఖిలాఫత్ మూమెంట్, సపరేషన్ ఆఫ్ ద ఖిలాఫత్ మూమెంట్, సంబంధం లేదు దానికి దీనికి. ఇంపోజిషన్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ద్వారా చేశారు తప్ప రౌలత్ యాక్ట్ ద్వారా కాదు.
రౌలత్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే ఎవరైతే రెబల్స్ ఉంటారో ఎక్కువగా ఈ యొక్క ఉద్యమాలకు ప్రేరేపిస్తుంటారో వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టేసి వరల్డ్ వార్ టైం పీరియడ్లో ఇబ్బందులు ఎదుర్కొనడం జరిగింది. కాబట్టి వాళ్ళని ఇంప్రిజన్మెంట్ అంటే జైల్లో పడేయడం, కోర్టులో కూడా వితిన్ 24 అవర్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. 2 years వరకు అలాగే జైల్లో ఉండొచ్చు. దీన్ని అనార్కియల్ యాక్ట్ అని కూడా అభివర్ణిస్తారు. ది బ్లాక్ యాక్ట్ అని కూడా అంటాం, నల్ల చట్టం అని కూడా అంటారు. ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. బి. యా, మినిమం 2 years పెట్టాలని చెప్పేసి ఈ యొక్క చట్టం తీసుకొచ్చారు ఆ రోజుల్లో. లాహోర్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1929 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హిస్టరీ బికాస్ లాహోర్ సెషన్ ఏదైతే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రెసిడెంట్గా వ్యవహరించారో ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్కి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే కాంగ్రెస్ పాస్డ్ ఏ రెజల్యూషన్ డిమాండింగ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. ద రిఫ్ట్ బిట్వీన్ ద ఎక్స్ట్రీమిస్ట్ అండ్ ద మోడరేట్స్ ఆర్ రిజాల్వ్డ్ ఇన్ దట్ సెషన్. ఎక్స్ట్రీమిస్టు అంటే అతివాదులు మితవాదుల మధ్య ఉన్న భేదాలు అనేటువంటి అక్కడ సర్దుకున్నాయా? నో అండి. ఇది 1916లో జరిగింది. 1916లో లక్నో సెషన్లో 1916 లక్నో సెషన్లో అతివాదులు మితవాదులు ఇద్దరు కూడా కలిసిపోవడం జరిగింది. 1907లో విడిపోయారు, ఎక్స్ట్రీమిస్టులుగా మోడరేట్స్గా. 1916లో కలిసిపోయారు అనమాట. స్టేట్మెంట్ 2 అనేది రాంగ్, అంటే బి తీసేయండి. నన్ను అయిపోతే చూద్దాం ఒకసారి. ఏ రెజల్యూషన్ వాస్ పాస్డ్ రిజెక్టింగ్ ద 2 nation థియరీ ఇన్ దట్ సెషన్. ఆ ఈ సో కాల్డ్ లాహోర్ సెషన్లో ఈ 2 nation థియరీ రెజల్యూషన్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కాంగ్రెస్ అనేది కంప్లీట్ ఇండిపెండెన్స్ డిమాండ్ చేసింది. ఈ మాట మాత్రం వాస్తవం. అందుకే మనం పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ అంటాం. లక్నో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏసీ మజుందార్ అండి. ఏసీ మజుందార్. సో స్టేట్మెంట్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. బి రాంగే, సి రాంగే, డి రాంగే. స్టేట్మెంట్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ ద మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫ్రమ్ ద ప్రావిన్సెస్ వర్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది క్యాబినెట్ మిషన్ ప్లాన్ రికమెండేషన్స్ ప్రకారం ఏర్పాటైంది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగం రాసుకోవడం కోసం. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులు ప్రావిన్సెస్ నుంచి ఎలా వచ్చారు? డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ దోస్ ప్రావిన్సెస్, నామినేటెడ్ బై ఐఎన్సీ అండ్ ముస్లిం లీగ్, elected by the provincial legislative assemblies, selected by the government for their expertise in constitutional matters. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రావిన్సెస్ నుంచి ఏ విధంగా వచ్చారు? ఎలెక్ట్ అయ్యారా, సెలెక్ట్ అయ్యారా? సో వీళ్ళు ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అయినటువంటి వ్యక్తులండి. సో ఎలెక్టెడ్ బై ద ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ప్రతి స్టేట్లో కూడా లెజిస్లేచర్ ఉంటుంది కదా, ఆ లెజిస్లేచర్లో ఉన్నటువంటి మెంబర్స్, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది వ్యక్తుల్ని ఎలెక్ట్ చేసి ఆ స్టేట్ నుంచి తరపున కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పంపించడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ప్రావిన్సెస్ నుంచి ఎలా వచ్చారు? ప్రావిన్సెస్ అంటే స్టేట్స్ అన్నమాట. సి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీల నుంచి ఎన్నుకోబడడం జరిగింది. ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ పర్సన్స్ అనమాట. ఇండైరెక్ట్గా ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి ఎన్నుకోవడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఫర్ ద టుడే.
అండ్ ఎవరైతే లాస్ట్లో జాయిన్ అయ్యారో సో వీడియో ఫస్ట్ నుంచి చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి, టఫ్ క్వశ్చన్స్ కూడా చాలా డిస్కస్ చేశాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైతే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆర్ఆర్బీ, గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ అండ్ ఫర్దర్గా వచ్చేటువంటి నోటిఫికేషన్ మనకుంది. సో ఈ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 15th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగులో లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ అనేటువంటి స్టార్ట్ అవుతుందండి. ఐ మీన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, బట్ ఎవరైతే ఏపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో డెఫినెట్లీ మనకు తెలంగాణ గ్రూప్ 2 కూడా ఎగ్జామ్ డేట్స్ అనేటువంటివి పోస్ట్ పోన్ చేయడం జరిగింది జనవరి 6-7 తారీఖుల్లో. సో ఏపీఎస్సీ గ్రూప్ 2 అనేది ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ టెస్ట్ సిరీస్ కలిపి 5000. ఓకేనా? సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో ప్లీజ్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. టు ప్లీజ్ టు షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ అడగొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఐ విల్ బి దేర్. అండ్ బర్నింగ్ ఇష్యూస్ టాపిక్స్ కూడా చేస్తున్నాను. సో ఆల్రెడీ ఒక 3 వీడియోస్ చేశాను, బీహార్ సెన్సస్ గురించి, కృష్ణా రివర్ డిస్ప్యూట్స్ గురించి, అదేవిధంగా మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా